ఇప్పుడు ఇంకొక అంశం, నువ్వు కొడంగల్ పోయినావు, ఓకే, కొడంగల్లో నువ్వు కూడా చేసే నాకు తెలియదు, నువ్వు పేపర్స్ తీసుకున్నావా? పేపర్ తీసుకున్నావు కదా, రైట్. ఇప్పుడు కొడంగల్ ఇప్పుడు అదే ముఖ్యమంత్రి చెప్తున్నాడు, ఏంది ఎక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడ జరిగినా కానీ కూలగొడతామని. నువ్వేం చేయాలి? ఫస్ట్ నీది కనుక ఉండదంటే, ఇప్పుడు శ్రావ్య చెప్తున్నది అన్ని ఉన్నాయి డాక్యుమెంట్స్ అన్ని, నీ ఇల్లు ఫస్ట్ నువ్వు మందికి చెప్పే ముందు నువ్వు కరెక్ట్ ఉన్నావా లేదని నువ్వు చూసుకోవాలి. నీ ఇల్లు ఫస్ట్ కూలగొట్టు. నీది తప్పుడు దాంతో ఉంటే, తప్పుడు పత్రాలతో ఉంటే, ఇల్లీగల్ గా నువ్వు కుంటెల కనుక నువ్వు కట్టేది ఉంటే కొడంగల్ ఇల్లు నువ్వు ఫస్ట్ కూలగొట్టు. నువ్వు ఆదర్శవంతునిగా ఎట్లయితే మేము కొండారెడ్డిపల్లిలో హత్యా నేరం మోపింది కాబట్టి అది ఎట్లయితే మేము ఎంక్వైరీ చేసి నేనైతే చేసినా నాకైతే కాదనిపించింది. ఇప్పుడు ఇట్లా నువ్వు ఇల్లీగల్ కట్టుకున్నావు, చెరువును కబ్జా చేసి రెడ్డికుంటాను, అది రెడ్డోల్లో కుంటలా నువ్వు నీ ఇల్లు కనుక ఇల్లీగల్ గా కనుక ఉన్నదని ఇప్పుడు శ్రావ్య చెప్తున్నా. కాగితాలు పట్టుకొని రేపు పొద్దుగాల నీ ఆఫీస్ కాడికి వస్తుందో, హైడ్రా ఆఫీస్ కాడికి వస్తుందో పోతే నువ్వు ఫస్ట్ ఆర్డర్ చేయి. బాగా హీరోయిజం చేసుకుంటూ బొచ్చడి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. పని పక్కకు పెట్టేసేసి రోజు 4-5 గంటలు రంగనాథ్ అంటేనే మైకులు బట్టి అసలు పని పక్కకు పెట్టి లీగాలిటీ కూడా ఉన్నదో తెలియదు, దానికో చట్టబద్ధత లేదా అంతా పట్టుకొని దేశం మీద పడి ఉన్నోలే ఉలగొడతామని చెప్పి మొత్తం పేదోళ్ళ మీద పడ్డారు. ఉన్నోలే ఉలగొట్టు, మాకేం అభ్యంతరం లేదు. ఉన్నోలే ఉలగొట్టు, ఇల్లీగల్ ఏమున్నాయి ఉలగొట్టు, లేనోళ్ళే కూడా ఇల్లీగల్ ఉంటే వాళ్ళందరికీ నువ్వు ఆల్టర్నేట్ చూపి, వాళ్ళు ఎవరెవరైతే పర్మిషన్లు ఇచ్చిండ్రో ఆ పర్మిషన్ ఇచ్చిన బుక్కల వారే, నీ ఎమ్మెల్యేలను ఎంపీల ఇండ్లు ఎవరైనా ఉంటే వాళ్ళకంతా కానూన్ అని తెలుసు కదా, మంత్రులు ఇటువంటి వాళ్ళే కనుక ఇల్లీగల్ ఉంటే వాళ్ళని బుక్కల వారే. నీ ఇల్లు కూడా ఇల్లీగల్ గా FTL కింద వచ్చినా, బఫర్ జోన్ కింద వచ్చినా నువ్వు కులగొట్టు, లేకుంటే అది లేదని చెప్పి నువ్వు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద, ఈ ముఖ్యమంత్రి మీద ఉన్నది. ఉట్టిగా నీతులు చెప్తే కుదరదు. ఇంకోటి,